ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భిక్షం. ఏం చేస్తుంటారు సార్? ఇస్త్రీ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఉన్నా మంచిగానే ఉంది. కొన్ని అందుతున్నాయి, కొన్ని అందుతలేవు. ఈ బస్సు కంటే వేరే పెడితే మంచిగా ఉంది. ఇంకేళ్ళకి ఒక 5,000 అట్లా వేసినా నెలకి అదొక కొంచెం మంచి ఫలితం ఉంటుందండి. ఈ బస్సు ఫ్రీ పెట్టిండు కానీ బస్సులో సీట్లు దొరకవా, టయానికి ఎక్కడానికి బస్సు దొరకదా, ఏం దొరకదా, ఎంత ఇబ్బంది అవుతుంది. దేనికి ఇది 2,500 అన్నాడు, 2,500 వేయలేదు. మళ్ళీ ఇది ప్లాట్లకు ఇప్పుడు ఇళ్ళ బిల్లు అన్నీ బాగానే ఎక్కువ వస్తున్నాయి. కరెంటు బిల్లు 0 బిల్లు వస్తుందిలే కానీ అది మాకు ఒకటే రూమ్ అండి మాది. మా ఒక్క రూమ్కు ఒక బుగ్గ, ఒక ఫ్యాన్ తప్ప మాకు ఏది లేదు. ఫ్రిడ్జ్ కిందకి ఏమి లేదు. గ్యాస్ దానికి కూడా ఏం పడట్లే, డబ్బులు పడలే. పడుతున్నాయి అని అన్నారు కానీ పడలే. ఇంతవరకు ఎన్నడూ పడలే. 4-5 సార్లు నింపించినాం కానీ ఒకసారి కూడా పడలేదండి మాకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ పాలనే కొంచెం మంచిగా అనిపించిందండి మాకు ఇప్పటివరకు అయితే కూడా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పథకానికి కూడా ఏమంత మంచిగా అనిపించలేదు మాకైతే. మాకు నచ్చలే కూడా అసలు. చేసిన పథకాలు చేస్తాను అంటాడు, చేసులు లేదు, ఏం లేదు. సన్న బియ్యం అన్నాడు, సన్న బియ్యం లేవు, పాడలేవు, అన్ని తోటి బియ్యమే ఇస్తున్నాడు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కోడి భిక్షం. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎట్లయినా కేసీఆర్ ఉన్నప్పుడే కరెక్ట్ బాగున్నది. ఇప్పుడు కొద్ది ఇబ్బందులే ఉన్నాయి చాలా. ఈ ఫ్రీ బస్ అనేది, ఇప్పుడు రైతు బంధు అనేది కూడా పూర్తిగా పడతలేదు. అప్పుడు ఇదివరకు 2 ఎకరాలకు 10,000 పడేది. ఇప్పుడు అలా కట్ చేసి ఇస్తాడు, 8,500 అట్లా పడుతున్నాయి. ఎంతైనా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొద్దిగా ఇబ్బంది. 6 గ్యారెంటీలలో ఏది కరెక్ట్ లేదు. 7 నెలలు కొంత బ్యాంకు లోన్లు కొద్దిగా కట్ అయినాయి. కొన్ని అట్నే ఉన్నాయి. ఇంకా 2 లక్షల రుణమాఫీ అన్నారు కానీ ఏం కాలే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పుడు ఏదైనా ఎమ్మటే పర్ఫెక్ట్గా జరిగేది. ఏది వచ్చినా, ఏ స్కీమ్ పెట్టినా కూడా ఎమ్మటే జరిగేది. కళ్యాణ లక్ష్మి అయితేంది, లేకపోతే బ్యాంకులో అయితేంది. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు ఉపేంద్రాచారి. ఏం చేస్తుంటారు సార్? నేను ఇక్కడ డాక్యుమెంట్ రైటర్గా చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పాలన చాలా మంచిగా ఉందండి, బాగుంది. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన విధానం అయితే నాకు నచ్చిందండి, చాలా మంచిగా ఉంది. వాళ్ళు చెప్పిన విధంగా పరిపాలన చాలా సజావుగా జరుగుతుంది. అంటే రాష్ట్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా మంచిగా జరుగుతుంది. సరే, ఇప్పుడు వెనక ముందైనా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ, పథకాలు కానీ అవన్నీ కూడా వాళ్ళు అందే దిశలో వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా మంచిగా ప్రణాళికాబద్ధంగా పరిపాలన అనేది సజావుగా సాగుతుందండి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన ఏదైనా కూడా ప్రభుత్వాలు ఏంటంటే ప్రజలకు అందే విధంగా ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తూ ప్రజల కోసము, ప్రజల చేత, ప్రజల యొక్క పాలన కాబట్టి అది ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచి చేయాలనే విధంగా ప్రయత్నం చేస్తారు. చేసేటువంటి ప్రయత్నాలలో కొంచెం లోపాలు జరిగినా వెనక ముందు చేస్తారు. అప్పుడు కూడా మంచిగానే ఉంది పరిపాలన, ఇప్పుడు కూడా మంచిగానే ఉంది. మీ పేరు సార్? బాబురావు. ఏం చేస్తుంటారు సార్? అవుట్ సోర్సింగ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంటుంది. కాంగ్రెస్ గెలవాలని నేనైతే గుండు కూడా చేసుకున్నా, గెలిచినాక గుట్టకు పోయి. మరి ఏం చేస్తాడో మా జీతాల సంగతి అవుట్ సోర్సింగ్గా చేస్తాం. కేసీఆర్ కూడా బాగానే చేసిండు, అందరికీ పెంచిండు జీతాలు, కానీ మాకు పెంచలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే చేసిండు అతను కూడా, కానీ ఇక 10 ఏళ్ళు చేసిండు కదా పాపం అని రెస్ట్ లాగా ఆయనకు పక్కకు పెట్టి ఈయనకి ఇచ్చాం. మరి ఈయన ఏం చేస్తాడు? ఇప్పటివరకు అయితే ఏం లేదు. మాకైతే డబల్ బెడ్రూమ్ లేదు, ఏం రాలేదు. మొన్న ఫోటోలు దింపుకెళ్ళారు, మరి చూడాలి. అప్లై చేసాం, ఫోటోలు దింపుకెళ్ళారు. మీ పేరు సార్? ఉచ్చిరాము. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తుంటారు? వ్యవసాయం. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చేసి తులం బంగారం అని, రైతు బీమా అని, బంధు బంద్ చేసిండు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ జాతిపిత, తెలంగాణకు జాతిపిత. తెలంగాణను పోరాడి పణంగా పెట్టి ఈ తెలంగాణని తెచ్చిన ఒక ఆయన వల్ల తప్ప ఎవరి వల్ల కాకపోయేది. తెచ్చినటువంటి తెలంగాణని 10 సంవత్సరాలలో బంగారు తెలంగాణ తీర్చిదిద్దిన ఒక వ్యక్తి, భారతదేశంలోనే ఆదర్శమైన ముఖ్యమంత్రి ఎవరంటే ఒక కేసీఆర్ తప్ప ఎవరు లేరు. ఈసారి కనుక గెలిచినట్లయితే ఈ తెలంగాణని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకుపోయి భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయికి ఎదిగే వ్యక్తిని ప్రజలు అన్యాయంగా మోసపోయి దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు.